మోంతా తుపాను 15 లక్షల ఎకరాల్లో పంట నష్టాన్ని మిగిల్చింది. ఒక్కసారిగా రైతుల జీవితాలను తల్లకిందులు చేసి పారేసింది. తుపాను వేళ పాలకులు ఎలివేషన్లకే పరిమితమైతే తీవ్రంగా నష్టపోయిన రైతులు పంటను చూసి లబోదిబోమంటున్నారు. ఇంతటి విపత్తు వేళ మన పాలకులు ఎక్కడున్నారు? మన సీఎం గారు లండన్లో ఉంటే ఆయన సుపుత్రుడు మంత్రి లోకేష్ గారు కుటుంబ సమేతంగా ముంబైలో వరల్డ్ కప్ మ్యాచ్ ఫైనల్ చూస్తూ చిల్లయ్యారు. ఇక మన డిప్యూటీ సీఎం గారు పొలాల్లో ఫోటోషూట్లు పూర్తి అవ్వగానే పొరుగు రాష్ట్రానికి వెళ్ళిపోయారు. మరి పాలకులే పట్టించుకోకపోతే ఆ రైతుల గోడు వినేదెవరు? వారికి అండగా నిలబడేదెవరు? వారికి నేనున్నానని భరోసా ఇచ్చేదెవరు? దేశానికి వెన్నెముక లాంటి రైతన్నకు వెన్నుదన్నుగా నిలిచేదెవరు? ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు మనకు వినిపించే ఒకే ఒక్క పేరు వైఎస్ జగన్. అవును, ప్రతి కష్టంలోనూ గుండెల నిండా భరోసా నింపే పేరు అదొక్కటే. మోంతా తుపానుతో నష్టపోయిన రైతులను జగన్ పరామర్శించారు. ప్రతి రైతు గుండెను టచ్ చేశారు. వారి కన్నీళ్లు తుడిచి నేనున్నానని వారికి కొండంత భరోసా ఇచ్చారు. ఆయన పర్యటనలో దారి పొడవునా జనం నీరాజనం పట్టారు. తుపాను భారీ నష్టాన్ని మిగిలిస్తే తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియని స్థితిలో ఉన్న రైతులకు జగన్ కొండంత అండలా కనిపించారు. అందుకే ఆయనకు తమ కష్టం చెప్పుకుని రైతులు బోరుమన్నారు. దీనికంటే ముందు ఒక విషయం గురించి మనం మాట్లాడుకోవాలి. జగన్ బయట అడుగు పెడుతున్నారంటే జన సునామీ పోటెత్తడం కామన్. అంతకన్నా ముందు పోలీసుల ఆంక్షలు, నోటీసులు, బారికేళ్లు, ముళ్ళకంచెలు ఇవన్నీ వెరీ వెరీ కామన్. ఈసారి కూడా అదే సీన్ కనిపించింది. అయినా ఇవేవి జగన్తో సహా ఆయన వెంట నడిచిన జన సముద్రాన్ని నిలువరించలేకపోయాయి. ఎప్పటిలానే ఆయన పర్యటన ఎంతలా సాగిందంటే ఇసుకేస్తే రాలనంత జనంతో నిండిపోయింది. జనం జనం జనం, అడుగు తీసి అడుగేస్తే జనం, దారి పొడవునా జనం, ఇసుకేస్తే రాలనంత జనం. జగన్ పర్యటనలో ఎక్కడ చూసినా జన ప్రభంజనమే కనిపించింది. పెనమలూరు, పెడన, పామర్రు, మచిలీపట్నం ఇలా ప్రతి ఊరిని దాటుకుని జగన్ ప్రతి చోట ముందుకు కదులుతుంటే ఆయన వెంట జన సునామీ నడిచింది. ఆంక్షల కంచెలు తెంచుకుని బారికేళ్లు దాటుకుని ఎక్కడ చూసినా జనమే పోటెత్తారు. దారి పొడవునా జగన్కు ఘన స్వాగతం పలుకుతూ రైతులు, మహిళలు ముందుకు కదిలారు. ఉదయం 11:30 గంటలకల్లా జగన్ గూడూరుకు చేరుకోవాలి. కానీ 3:30 గంటలు ఆలస్యమైంది. అంటే ఏ స్థాయిలో జన సునామీ రహదారులపైకి పోటెత్తిందో ఊహించుకోవచ్చు. దారి పొడవునా రైతన్నల కష్టాలు వింటూ జగన్ కాన్వాయ్ ముందుకు సాగింది. మోంతా తుపాను దెబ్బకు తడిచిన వరికంకులు, కుళ్ళిపోయిన పసుపు, అరటి పిలకలను జగన్కు చూపిస్తూ అన్నదాతలు బోరుమన్నారు. వారిని ఓదారుస్తూ మీ తరపున పోరాటానికి నేనున్నానని భరోసా ఇస్తూ జగన్ ముందుకు సాగారు. జగన్ కృష్ణా జిల్లా పర్యటన ఏ విధంగా సాగిందో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. ఏ నాటికి నమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే. చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునిది నువ్వే, దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు, భ్రాతవు, దూతవు సావి నువ్వు. మా నమ్మకం నువ్వే జగన్, కష్టాల్లో పడిపోయామన్నా, నువ్వు కాపాడాలన్న మమ్మల్ని. రైతు పట్టించుకున్న నాదులు లేడు అన్న మమ్మల్ని. అసలు రాజులు లేరన్న మాకు. ఏ అధికారి వచ్చి ఏ సాగు చేశారో ఏం చేశారో మాకు ఏం తెలియదు. అసలు మా బాధ పట్టించుకున్న నాదులు లేడన్న. అన్న నువ్వే ఏ రైతు కాడ చల్లగా ఉండాలంటే గడప గడప నడిచొచ్చబడుగు, కడుపులను నింపే ముద్ద నువ్వే. బడి గంట వింటూ పరిగెత్తుకొచ్చే నిరుపేద బిడ్డలకు విద్య నువ్వే. కంటి నీరు తుడిచే మా అమ్మఒడి నువ్వే.
మలుపు రేపటి గెలుపు నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఇది నమ్మకం అంటే, ఇది భరోసా అంటే. మోంతా తుపానుకు 24 గంటల ముందు రాష్ట్రంలో అడుగుపెట్టారు పాలకులు. ముగ్గురు, సీఎం, డిప్యూటీ సీఎం, సీఎం గారి తనయుడు, మంత్రి లోకేష్ గారు. ఈ ముగ్గురు 24 గంటల ముందు రాష్ట్రంలో అడుగుపెట్టారు. తుఫాను వచ్చింది, ఇలా వెళ్ళిపోయింది, నష్టాన్ని మిగిల్చి వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయిన 48 గంటల్లో వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరు లేరు రాష్ట్రంలో చెప్పుకోవడానికి. సీఎం గారేమో లండన్ వెళ్ళిపోయారు. వెంటనే గాల్లో చక్కర్లు కొట్టారు, అలా తిరిగారు, ఇలా తిరిగారు, పరిశీలించారు, వెళ్ళిపోయారు. లోకేష్ గారేమో క్రికెట్ చూడడానికి ఫ్యామిలీతో సహా వెళ్ళి చిల్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఫోటోషూట్ తర్వాత 2 రోజులు రెస్ట్ తీసుకొని హైదరాబాద్కు వచ్చేసారు. ఇంతే అయిపోయింది. మరి రైతుల గోడు పట్టించుకునేది ఎవరు? రైతుల కష్టాలు వినేదెవరు? వారి కన్నీళ్లు తుడిచేదెవరు? వారి వెన్ను తట్టేదెవరు? వారికి భరోసా ఇచ్చేదెవరు? వారికి కొండంత అండగా నిలబడేదెవరు? ఈ కష్టకాలం వేళ వాళ్ళకి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఈ పాలకులకు ఉందా లేదా? లేదని వాళ్లకు వాళ్లే ప్రూవ్ చేసుకున్న సమయంలో ఈరోజు రైతాంగానికి కనిపించిన ఒకే ఒక్క భరోసా పేరు వైఎస్ జగన్. ఈరోజు ఆయన పర్యటనకు పోటెత్తిన జనాన్ని చూడండి, రైతుల కన్నీళ్లు చూడండి, ఏ విధంగా వారి కష్టాలు చెప్పుకున్నారో మనకు అర్థమవుతుంది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ జరిగిన నష్టాన్ని గురించి వివరించారు. 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అంటున్నారు. అదే సందర్భంలో ఎన్యూమరేషన్ చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి మోసం చేసిందన్నది కాసేపటి తర్వాత ఆధారాలతో సహా మీకు చూపించబోతున్నాను. చాలా ఇంపార్టెంట్ అది. రైతుల జీవితాలకు సంబంధించిన అంశాన్ని ఏ విధంగా ఈ ప్రభుత్వం ఎన్యూమరేషన్ పేరుతో మోసం చేసిందన్నది ఆధారాలతో చూపిస్తాను. ఈలోపు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఏం మాట్లాడారనేది ఒక్కసారి విందాం. ఎంత పంట నష్టం జరిగిందన్న అంశానికి సంబంధించి. దాదాపుగా ఈ 25 జిల్లాలలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 15 లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది. నిజంగా ఎప్పుడు ఊహించని విధంగా ఈ తుఫాను వల్ల పంటలు నష్టపోయిన పరిస్థితులు చోటు చేసుకున్న పరిస్థితులు ఇవి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అని అంటే కారణం, వరి అన్నది అత్యధికంగా ఈ 15 లక్షల ఎకరాలలో దాదాపుగా 11 లక్షల ఎకరాలు పంట నష్టం జరిగింది వరి పంటకి. ఈ వరి అన్నది కరెక్ట్గా గింజలు పాలు పోసుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు జరిగిన దారుణమైన పరిస్థితి ఇది. తీవ్రమైన గాలులు, ఆ గాలులతో పాటు వచ్చిన వర్షాలు. నిజంగా ఎంత దారుణమైన పరిస్థితి అన్నది చెప్పడానికి ఒకసారి చూస్తే పత్తి, మొక్కజొన్న, అరటి, బొప్పాయి ఇవన్నీ కూడా లెక్కేసుకుంటే దాదాపుగా మరో 4 లక్షల ఎకరాలు అటు ఇటుగా. మరి ఇంత నష్టం జరిగితే పాలకులు ఎక్కడున్నారు? సీఎం గారు ఎక్కడున్నారు? మన సీఎం గారి తనయుడు లోకేష్ గారు ఎక్కడున్నారు? వీళ్ళంతా ఏమైపోయారు? ఏం చేస్తున్నారు? అడిగేదెవరు? జగన్మోహన్ రెడ్డి గారిని నిలదీశారు. ఒకసారి ఆయన ఏమన్నారో విందాం. విపత్కర పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఇంత విపత్కర పరిస్థితులు కనపడతా ఉంటే, విపత్కర పరిస్థితులు జరిగిన రోజు ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఏం చేస్తాడు?
ఓ రోజు అట్టా చేపల్లో తిరుగుతాడు, ఓ చోట ఆగుతాడు, తర్వాత మొత్తం చేపల్లో తిరుగుతాడు. మరుసటి రోజు లండన్ పోతాడు. ఆయన కొడుకు ఇంకొక ఆయన ఆస్ట్రేలియా నుంచి వస్తాడు. వచ్చి మరుసటి రోజు ముంబైలో క్రికెట్ చూడడానికి పోతాడు. ఈడేమో మన రైతుల పరిస్థితి ఏమో ఏడవలేక, కడుపులో బాధ ఉండి దాన్ని తట్టుకోలేక, నవ్వు రాక, ఇది పరిస్థితి వాళ్ళది. ఇది రాష్ట్రంలో మనం ఓట్లేసి గెలిపించినటువంటి నాయకుల పరిస్థితి. మరి ఈరోజు ఇన్సూరెన్స్ చేయించారా? ఇన్సూరెన్స్ ప్రీమియం ఈ ప్రభుత్వం కట్టిందా? జరిగినటువంటి నష్టాన్ని చంద్రబాబు నాయుడు గారే 5,600 కోట్ల రూపాయల నష్టం జరిగిందని అంటున్నారే. మరి ఇదంతా ఎక్కడి నుంచి చెల్లిస్తారు? కనీసం ప్రీమియం కట్టారా? ఇన్సూరెన్స్ చేయించారా? ఎందుకు చేయించలేదు? 2 సీజన్లకు కలిపి 1,300 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ కట్టకుండా ఎగ్గొట్టేశారు. ఈ ప్రభుత్వాన్ని గుండెల మీద చేసుకొని చెప్పమనండి అసలు ఇన్సూరెన్స్ కట్టిందా లేదని. చంద్రబాబు నాయుడు గారిని ప్రమాణం చేసి చెప్పమనండి ఇన్సూరెన్స్ కట్టిందా లేదని. లోకేష్ గారిని ప్రమాణం చేసి చెప్పమనండి ఇన్సూరెన్స్ కట్టిందా లేదని. ఈరోజు రైతుల కష్టాలు ఎవరు తీరుస్తారు? ఇదే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 5 ఏళ్ల పాటు ఇన్సూరెన్స్ సకాలంలో కట్టడం వల్ల ఎప్పుడు ఏ విధమైనటువంటి విపత్తు వచ్చినా, ఎప్పుడు ఏ రకమైనటువంటి పంట నష్టం జరిగినా సకాలంలో వాళ్ళకి ఇన్సూరెన్స్లో కట్టడం వల్ల బీమా అందేది. ఈరోజు ఆ భరోసా లేకుండా పోయింది. రైతుల కోసం 1,300 కోట్లు కూడా కట్టలేని ప్రభుత్వం మనది. ఈ రకంగా మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు అసలు పొలాల్లోకి రాగలరా? రైతుల్ని పరామర్శించగలరా? వాళ్ళకి అండగా ఉంటానని భరోసా ఇవ్వగలరా? గత ప్రభుత్వం ఏం చేసిందన్నది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఒకసారి అది విందాం. దాదాపుగా 7,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 7,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రైతులకు ఏ పంటకైనా కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉంటే వెంటనే పంటలు కొనుగోలు చేసే దానికోసం ఆ 5 సంవత్సరాలలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి కేటాయించి ఏకంగా 5 సంవత్సరాలలో 7,800 కోట్లు ఖర్చు చేసి రైతుకు ప్రతి పంటకు భరోసాగా కొనుగోలు చేసే కార్యక్రమం జరిగింది. రైతుల దగ్గర నుంచి అప్పట్లో ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు అందరికీ ఈ క్రాప్ చేయడం, వెంటనే రైతులందరికీ ఉచిత పంటల బీమా కింద తీసుకొని రావడం, దాదాపుగా 85 లక్షల మంది రైతులను ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి రైతులకు ఉచితంగా పంటల బీమా ఇచ్చినందువలన ఆ రైతులకు ఏకంగా 7,800 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ సొమ్ము కింద ఆ రైతులకు 5 సంవత్సరాలలో ఉచితంగా రైతులు రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు మేలు జరిగిచ్చేలా డబ్బులు పడ్డాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎంతమంది తెలుసా రైతులు నమోదు చేసుకున్నారు ఇన్సూరెన్సు? కేవలం 19 లక్షల మంది రైతులు మాత్రమే. అది కూడా ఎవరైతే బ్యాంకు లోన్లు తీసుకున్నారో ఆ బ్యాంకు లోన్లు తీసుకున్నారు కాబట్టి ఆ బ్యాంకులు ఇన్సూరెన్స్ డబ్బులు ఖచ్చితంగా కట్ చేసుకొని ఇస్తారు కాబట్టి వాళ్ళకు మాత్రమే ఇన్సూరెన్సు వర్తింపయింది, కట్టింగ్ అయ్యింది.